శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. సీఎం జగన్ కదిరి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రకటించిన వ్యక్తి గెలిస్తే ఏం చేస్తాడో చెప్పడు కానీ ఎన్ఆర్సీ, సీఏఏ వంటి విషయాల గురించి మాట్లాడతాడని మండిపడ్డారు. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన వ్యక్తులు, మతోన్మాదాలను రెచ్చగొట్టే వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారని ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు, అదే రకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి అభ్యర్థి ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తాడో చెప్పలేడు. కేవలము ఎన్ఆర్సీ, సిఏఏ, బీజేపీ మతము ఆస్తులు లాక్కుంటారు అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు. కేవలము మతతత్వాన్ని, గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదుల్లో కూడా పిలుస్తారు, చర్చిల్లో కూడా పిలుస్తారు, అదే రకంగా ప్రార్థనా మందిరమైనటువంటి దేవాలయాల్లో కూడా పిలుస్తారు. బొట్టు పెడతామంటే చెయ్యి హస్తం గుర్తు, నూతన బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు, మతోన్మాదం పెచ్చరిల్లినటువంటి ఆలోచన ఉన్నట్టు